మీకు బండు ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మరోసారి మీ 50 మందికి నా వందనాలు తెలియచేస్తున్నాను. పరమగీతాల గ్రంథముల నుండి అనేకమైన కార్యాలు ఆధ్యాత్మికముగా మీరు నేర్చుకుంటూ సత్క్రైస్తవ సంఘంగా ఆ పరమవరుని ఎదుర్కోవడానికి ఆయుధపడుతున్నారని మీరు మాట్లాడుతున్నప్పుడు నిజముగా నేను ప్రభువుని స్తుతించి ఆయనలో ఆనందిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా దేవాతి దేవుడు మరోసారి మనతో పరమగీతాల గ్రంథముల నుండి మాట్లాడి బలపరచినట్లు పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యెరూషలేము కుమార్తెలు షూలమితిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని. గతించిన వారాలలో ఆ షూలమితి చెప్పిన సమాధానాన్ని బట్టి నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడని నేర్చుకున్నాం. ఆ ప్రియుని విశేషతను గురించి ఇంకా మాట్లాడుతూ అరకాలు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి ఒక్కొక్క భాగమును అభివర్ణిస్తూ చెబుతున్నటువంటి కార్యాలను ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో ప్రథమముగా మనం చదువుకున్న మాటను బట్టి చూచినట్లయితే అతని శిరస్సు అపరంజి వంటిది, అతని వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. నిజంగా షూలమితి తన ప్రియుని గురించి అభివర్ణన చేస్తున్నటువంటి ఈ భాగాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆధ్యాత్మికముగా వధువ సంఘము వరుడైనటువంటి క్రీస్తుని గూర్చి మాట్లాడుచు ఉన్నటువంటి ఈ భాగంలో ఆ పరమవరుడైన యేసుక్రీస్తు వారిని గురించి చెబుతూ ఉన్నప్పుడు అతని శిరస్సు అపరంజి వంటిది అని చెబుతూ ఉన్నది. శిరస్సు అపరంజి వంటిది అంటే అర్థం ఏంటండి? నిజముగా ఈ భాగమును మాట్లాడుతూ ఉన్నటువంటి షూలమితి ఆ వరుడైనటువంటి తన యొక్క ప్రియుని గురించి తన హృదయములో కలిగినటువంటి ఆలోచన భావము లేదా తన అర్థము చేసుకున్నటువంటి విధానము చాలా గొప్పదిగా నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. నా ప్రియుని యొక్క శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అనగా శుద్ధ సువర్ణము, మేలిమి బంగారు అని అర్థము. అంటే ప్రియుని యొక్క శిరస్సు మేలిమి బంగారముతో సమముగా కనబడుతున్నది. నా ప్రియుని యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది అని చెబుతూ ఉన్నప్పుడు ఈ సందర్భముగా ఆ మేలిమి బంగారు అంటే ఏంటి, మేలిమి బంగారు దేనికి గుర్తు, మేలిమి బంగారు దేనిని సూచిస్తుంది అని ఆలోచించేటప్పుడు దానియేలు అనబడినటువంటి ఒక సద్భక్తుడు నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఒక అమూల్యమైనటువంటి కార్యమును తెలియచేస్తాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 37, 38 2 వాక్యాలను చదువుకుందాం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయి ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి భాగములో దానియేలు నెబుకద్నెజరు కనిన కలను చెప్పి దాని భావమును వివరిస్తున్నాడు.
ఆ కళ ఏంటంటే, రాజా తమరు పడకలో ఉండగా నిద్రపట్టింది, నిద్రలో ఒక స్వప్నం చూశారు. స్వప్నములో భారీ ఎత్తున ఉన్నటువంటి ఒక విగ్రహం మీకు కనపడ్డది. ఆ విగ్రహం యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది. శిరస్సు ఏమై ఉన్నదండి? మేలిమి బంగారమై ఉన్నది. ఆ తర్వాత 2 భుజములు చతిని చూస్తున్నారు, అది వెండిమయముగా కనబడ్డది. ఆ తర్వాత ఉదరమును తొడలను చూస్తున్నారు, అది ఇత్తడిమయముగా కనబడుతుంది. ఆ తర్వాత కాళ్ళను చూస్తున్నారు, ఇనుముమయముగా కనబడుతుంది. చివరిగా మీరు చూచేటప్పుడు కాళ్ళు యొక్క ప్రతి వేళ్ళు మట్టి ఇనుము మిశ్రితమైన రీతిగా కనబడ్డది. మీరు చూచుచూ ఉండగా చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఆకాశం నుండి వచ్చి దాని పాదముల మీద పడి దాన్ని తుత్తినీలుగా చేసినట్టు మీరు చూచారు. అంత మాత్రమే కాక చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి సర్వభూతులమంత గొప్ప పర్వతమాయను. ఇది మీరు చూచినటువంటి కళ అవునా అని అడిగాడు. వెంటనే నెబుకద్నెజరులో ఒకే ఆనందం అండి. నేను చూచిన కళను చూచినది చూచినట్టుగానే తూచా తప్పకుండా చక్కగా చెప్పావు దానియేలు, దాని భావం ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు దానియేలు గారు ఏమంటున్నారంటే, రాజా పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీదనున్న సమస్తమును, జనములను, పశువులను, జంతువులను సమస్తాన్ని తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. మీరు సమస్త ప్రపంచము పైన రాజు అయి ఉన్నారు. కాబట్టి మేలిమి బంగారు మయమై ఉన్న శిరస్సు వేరెవరు కాదు, మీరే అన్నాడు. ఆ ప్రీతమ దేవుని బిడ్డలారా, సోలమితి ఆయనను పొగుడుతూ వర్ణన చేస్తూ ఏమంటుందంటే, నా ప్రియుని యొక్క శిరస్సు అపరంజి వంటిది, అంటే మేలిమి బంగారు వంటిది. శిరస్సు మేలిమి బంగారు అనగా అర్థమేంటో అని చూచాం. అది నా నోటి మాటలతో కూడిన అర్థము భావము కాక దానియేలు గారిని అడుగుతూ ఉన్నప్పుడు దానియేలు గారు చెబుతున్నారు, రాజా శిరస్సు మేలిమి బంగారు మయముగా ఉన్నది. ఆ బంగారుమయమైన శిరస్సు అంటే అర్థం ఏంటంటే, సర్వ ప్రపంచము పైన సమస్తమైన అధికారము కలిగిన గొప్ప రాజువగు అది నీకు సూచన. అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారిని సోలమితి ఎలా చూస్తుందో తెలుసా? సామాన్యమైన ఒక సర్పంచ్గా చూడలేదు, సామాన్యమైన ఒక ఎమ్మెల్యేగా చూడలేదు. ఆయన శిరస్సు అపరంజి వంటిది. అంటే ఎలాగూ దానియేలు చెప్పాడో ఆ ప్రకారమే నా ప్రియుడు సాధారణమైన వాడు కాడు, ఆయన సర్వాధిపతి అయిన మహారాజు. అందుచేతనే ఆయన శిరస్సు అపరంజిమయముగా కనబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడలారా, యేసు క్రీస్తు వారిని మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించారు అంటే, యేసు క్రీస్తు వారిని మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించారు అంటే మీకు కూడా ఆయన శిరస్సు అపరంజిమయముగా కనబడుతుంది. అపరంజిమయమైన శిరస్సు అంటే సర్వాధికారము కలిగిన రాజు. ఇందుకే కాబోలు మహానుభావుడు అపోస్తులుడైనటువంటి భక్త పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఉన్నప్పుడు మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యములో ఏమి తెలియచేస్తాడో తెలుసా? అమూల్యమైనటువంటి మాటలను తన బిడ్డకు తెలియచేస్తున్నాడు. ఒక్కసారి ఆ భాగాన్ని చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రీతమ దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి మాటలను మీరు గమనించేటప్పుడు తిమోతికి వ్రాస్తున్నటువంటి భక్త పౌలుగా చెప్తున్నాడు, మనం ఆరాధిస్తూ, మనం అనుసరిస్తూ, మనం ప్రేమిస్తూ, మనం కొనియాడుతూ ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు ఎలాంటి వారు అంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. నిజముగా ఎవరైతే యేసు క్రీస్తు వారిని తమ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించి ఆ ప్రభు యొక్క ప్రభుత్వం క్రింద ఆయన చట్ట ప్రకారము, ఆయన శాసనాల ప్రకారం, ఆయన మాటల ప్రకారం జీవిస్తారో వారికి ఆయన శిరస్సు అపరంజిమయము. నీవు నీ ప్రభువుని ఎలా చూస్తున్నావు? నిజంగానే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. అంత గొప్ప రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నప్పటికీ ఆ శ్రీమంతుడకు దేవుడు ఒక్క మాట తెలియచేస్తున్నాడండి. నిజంగా ఎంతో గొప్ప భాగ్యము. ఈరోజు ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన మాటలకు చెవి ఎగ్గి ఆయన్ను అనుసరించేటువంటి ప్రజలు ఎంతో ధన్యత భాగ్యము సొంతం చేసుకున్నవారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం
అధ్యాయం 15వ వాక్యమును చదువుతున్నప్పుడు దేవాతి దేవుడు అంటాడు, నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివాసము చేయవాడును, నేను మహాఘనుడును, మహాపరిశుద్ధుడును, అయినప్పటికీ వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణములను తెప్పరల చేయుటకును, దీన మనసు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను అంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఆయన సర్వలోకాధిపతి అయి ఉన్నప్పటికీ, ప్రభువులకు ప్రభు అయి ఉన్నప్పటికీ, రాజులకు రాజు అయి ఉన్నప్పటికీ, సువర్ణమయమైన శిరస్సు ఆయన సంఘముకు కనబడుతూ ఉన్నప్పటికీ ప్రభువులు వారు అంటారు, నేను ఎంత పెద్దవాడనో అన్నది గొప్పది కాదు. ఎవడైనా మీలో విరిగి నలిగిన మనసుతో దీన మనసును ధరించుకొని ఉంటే నేను ఎంత గొప్పవాడనైనా మీ లోపల నివాసము చేస్తాను. ఎంత భాగ్యం అండి! ఒకానొక రోజు డిఎల్ మోడీ గారు సండే క్లాస్ జరుగుతూ ఉండగా లోనికి వచ్చారు. అయ్యగారిని చూడగానే టీచర్స్ అందరూ కూడా హడలెత్తిపోయారు. వారు త్వరగా 2 మాటలు చెప్పి, ఇప్పుడు అయ్యగారు మీతో కొద్ది నిమిషాలు మాట్లాడతారు అనగానే డిఎల్ మోడీ గారు చిరునవ్వుతో పిల్లలతో ఇలాగ అడిగాడట, పిల్లలందరూ హల్లెలూయా. ఈయన అడుగుతున్నాడు, మన యేసయ్య గొప్పవాడా చిన్నవాడా? మన యేసయ్య పెద్దవాడా చిన్నవాడా? పిల్లలందరూ ఏకదాటిగా చెప్తున్నారట, మన యేసయ్య గొప్పవాడు, పెద్దవాడు అని. డిఎల్ మోడీ గారు చాలా సంతోషపడుతున్నాడు. అలాగ కూర్చున్న పిల్లలందరి తేరిలా చూస్తూ ఉంటే ఒక పాప మాత్రం ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నది. మరలా గమనించి మరలా అడిగారట, మన యేసయ్య పెద్దవాడా చిన్నవాడా అని. అందరూ పెద్దవాడని చెప్తున్నారు. ఈ పాప సైలెంట్గా ఉన్నది. టీచర్లు ఆ పాపని చూసి మీరు చూస్తూ మాట్లాడంటున్నారు. డిఎల్ మోడీ గారు ఆ చిన్నదాన్ని ఏమనకండి, పాప నా యొద్దకు రా అన్నాడు. ఆ చిన్నది లేచి వచ్చింది. మోడీ గారు అడిగారట, అమ్మా మన యేసయ్య పెద్దవాడా చిన్నవాడా? ఆ పాప మౌనం ఉంటుంది. టీచర్ గద్దిస్తున్నారు, తల్లి పిల్లల్ని గద్దించకుండా ప్రేమతో చెప్పాలి, మౌనం వహించు, నువ్వు చెప్పురా తల్లి, యేసయ్య పెద్దవాడా చిన్నవాడా? అందుకు ఆ పాప చెబుతుందంట, యేసయ్య పెద్దవాడు కాదు, యేసయ్య చిన్నవాడు కాదు. యేసయ్య పెద్దవాడు కాదు చిన్నవాడు కాదా, మరి ఏంటి? వెంటనే ఆ పాప చెప్తుందంట, యేసయ్య పెద్దవాడు కాదు, చాలా పెద్దవాడు. ఆయన గొప్పవాడు కాదు, చాలా గొప్పవాడు. ఓ మరి చిన్నవాడు కాదన్నవే? ఆయన చిన్నవాడు కాదు, చాలా చిన్నవాడు. డిఎల్ మోడీ గారికి ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. మరలా చిన్నదాన్ని చక్కగా అడిగాడట, అమ్మ నువ్వేం చెప్తున్నావో, ఆయన చాలా పెద్దవాడా చాలా చిన్నవాడా? ఆయన చాలా పెద్దవాడు మరియు చాలా చిన్నవాడు. సండే క్లాస్ టీచర్స్కి అడలెత్తిపోతుంది. ఒకవేళ మనం ఇలాగ చెప్పించామని అయ్యగారు అనుకుంటారేమో, ఏంటి పరిస్థితి అని వారు బిత్రపోతుండగా డిఎల్ మోడీ గారు మరలా అడిగారట, పర్వాలేదురా ఆయన చాలా పెద్దవాడు అన్నావు కదా, ఎలా పెద్దవాడు చెప్పు. అందుకు ఆ పాప చెప్తుందట, అయ్యగారండి దేవాతి దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టజాలినవాడు. అవును, ఆయన సింహాసనము ఆకాశము, భూమి ఆయన పాదపీఠము. అప్పుడు ఆయన చాలా గొప్పవాడు కదండి. డిఎల్ మోడీ గారు అవును నిజమే, ఆయన చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం మహాకాశంలో పట్టజాలంత గొప్ప దేవుడు కనుక నీవన్నట్టు చాలా గొప్పవాడు. వెరీ నైస్ మై చైల్డ్. అయితే చాలా చిన్నవాడు అన్నావే, ఎట్లా? అప్పుడు ఆ పాప చెప్తుందంటే, అవునండి కనీసం పుట్టిన పాప అయినా ఇంత ఉంటారు కదండి. అవును, మరి యేసయ్య అంతకంటే చిన్నవాడండి. పిచ్చిదానా ఎలా చెప్తున్నావే, ఆయనంత చిన్నవాడా? అవునండి, ఆకాశం మహాకాశమును పట్టజాలని గొప్ప దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఇంత గొప్ప దేవుడు నా పిడికిడంత చిన్న గుండెల్లో జీవించడానికి తన్ను తాను తగ్గించుకొని ఇంతగా వచ్చి నా లోపల ఉన్నాడంటే నా కోసం చాలా చిన్నగా మారినవాడు కదా అని అన్నదట. డిఎల్ మోడీ గారు లేచి చిన్నదాన్ని ఎత్తుకొని గంతులేసి చెప్తున్నాడట, అంత గొప్ప ఉన్నతమైన దేవుడు నా చిన్ని హృదయంలో నివసించుటకు ఆయన ఇంతగా తగ్గించుకున్నాడు. రియలీ మై చైల్డ్, మంచి గొప్ప సత్యాన్ని చెప్పావు అని సంబరపడిపోయాడట. అవునండి, ఆయన శిరస్సు మేలిమి బంగారము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడు, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు, మహాగణుడు. అయినా నీ యందు దీన మనసు ఉండగలిగినట్లయితే అంత గొప్ప దేవుడు ఎక్కడ ఉంటాడు? షోలమితి
వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమిటి? షోలమితి చెబుతుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఎలా గుర్తించగలము అంటే ఆయన శిరస్సు మేలిమి బంగారు. మేలిమి బంగారు అనగానేమి? శిరస్సు మేలిమి బంగారు అంటే ఏంటి ప్రశ్న వచ్చింది. దానియేలు గారు చెప్తున్నారు, రాజా ఆ శిరస్సు మేలిమి బంగారు మయముగా ఉన్నది కదా మీరే, ఎందుకంటే పరలోకముందున్న దేవుడు సర్వాధికారం మీకు ఇచ్చి ఉన్నాడు. అప్పుడు యేసు క్రీస్తు వారు మేలిమి బంగారు మయమైన శిరస్సుతో కనబడుతూ ఉన్నాడంటే సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు. దీనిని పౌలు గారు తిమోతితో వివరించిన విధానాన్ని చూశాం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథములు మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథములు ఈ రీతిగా మనము చదవగలం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారి ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అని వ్రాయబడ్డది. అంటే ఎవరండి గొర్రె పిల్ల? యోహానయ్య గారు అంటారు కదండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లగా లోకములోనికి వచ్చి మన పాప శాపంలో మోసుకొని వాటి నుండి మనల్ని విడిపించుటకు తన రక్తాన్ని ప్రోక్షించిన ఏకైక దేవుని గొర్రె పిల్లని పిలవబడినది నీవు నేను ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఎలాంటి వారంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి షోలమిత్ అంటుంది, నా ప్రియుని యొక్క శిరస్సు అపరంజి వంటిది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈ అపరంజిమయమైనటువంటి శిరస్సు కలిగిన ఆ మహారాజు ప్రభువులకు ప్రభువుకు యేసుక్రీస్తు వారితో గొర్రెపిల్లతో శత్రువు యుద్ధము చేస్తున్నాడట, విజయం సాధిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షించు వారిలో సేవకులున్నా, వ్యాపారవేత్తలున్నా, ఇంకొక రకముగా ఓటమిని చవిచూస్తూ ఈ ఓటమి నుండి ఎలా బయటికి రావాలని అర్థము కాక తపిస్తున్న వారు ఉన్నాం. బహు జాగ్రత్తగా గమనించండి. సర్వలోకనాథుడును సర్వాధిపతియునైన దేవాతి దేవుడు వారితో యుద్ధములు జయించడానికి కారణం ఏంటని చూచినప్పుడు ఆయన అధికారము, శక్తి, బలము కలిగిన వాడే. అయినప్పటికీ ఆ స్థలములో అద్భుతమైన కొన్ని కార్యాలను గ్రంథకర్త వివరిస్తున్నాడు. ఏంటి అంటే ఆయనతో ఉన్నవారు 3 రకాలైనటువంటి అర్హతలు కలిగిన వారై ఉన్నారట. ఒకటి, వారు పిలవబడిన వారు, దే హ్యావ్ ఎ కాలింగ్ ఫ్రమ్ గాడ్. వారు దైవీకమైన పిలుపు కలిగిన వారై ఉన్నారు. రెండవది చూచినప్పుడు ఏర్పాటు చేయబడిన అపాయింట్మెంట్ చేయబడిన వారు. ఈరోజు మీరు కూడా చాలామందిని పిలుచుకుంటున్నారు, అనేకులను అపాయింట్ చేస్తున్నారు, అవునా కాదండి? సేవలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు. మీరు కొందరిని పిలిచి నిన్ను ఇక్కడ అపాయింట్ చేస్తున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మనము చాలామందిని పిలుచుకొని అపాయింట్ చేసుకుంటూ ఉంటాం, అయినా ఓడిపోతూ ఉంటాం. చాలామంది జీవితాల్లో ఓటమిని చవి చూస్తున్నారు కదండి. అది పరిచర్యలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మనము ఏర్పాటు చేసుకున్నవారు, మనము పిలుచుకున్నవారు, మనము నియమించిన వారు ఎలాంటి వారు? యేసు క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారు, పిలుపు కలిగిన వారై, ఏర్పాటు చేయబడిన వారై. 3వ అర్హత వారిలో కనబడుతుంది, నమ్మకమైన వారు కనుక జయము పొందెను. మనం చాలామందిని పిలుచుకుంటాం, చాలామందిని అపాయింట్ చేసుకుంటాం, అయితే మనం ఓడిపోతాం. మనం ఎవరినైతే అపాయింట్ చేసుకున్నామో వారి వల్ల మనకు దుఃఖం కలుగుతుంది, మనం ఎవరినైతే పిలుచుకుంటామో వారి వల్ల మనకు బాధ కలుగుతుంది. ఏంటి కారణం అంటే పిలుచుకున్న నీది నాది తప్పు కాదు, ఏర్పాటు చేసుకున్న నీది నాది తప్పు కాదు. జయము సాధించాలంటే ఎవరిని పిలుచుకున్నామో, ఎవరిని అపాయింట్ చేసుకున్నామో, అపాయింట్ చేయబడిన వారు, పిలవబడిన వారు, పిలుచుకున్న వారికి, అపాయింట్మెంట్ చేసిన వారికి నమ్మకమైన వారుగా ఉండాలి. అలాంటి ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజైన యేసుక్రీస్తు వారి శత్రువును, అపవాదిని, అబద్ధ ప్రవక్తను జయించి విజయం సాధించాడు అంటే బైబిల్ చెప్తుంది వారు పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు.
మూడవది నమ్మకమైన వారు. మీతోనైనా సరే నాతోనైనా సరే నమ్మకమైన వారు లేరు అంటే ఓడిపోతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటన గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు గొర్రె పిల్లని పిలువబడిన ఈయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అందుచేతనే ఆయన యొక్క శిరస్సు ఎట్లా కనబడుతుందంట? మేలిమి బంగారమయముగా కనబడుతుంది. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుని విశేషం అడుగుతున్నారా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఆయన ఎలాగూ గుర్తింపవచ్చునంటే ఆయన శిరస్సు అపరంజి వంటిది. ఇక ఏ శిరస్సులో కూడా ఆయన యొక్క గుణాతిశయాలు కనబడు. ఆయన మాత్రమే అపరంజిమయమైన శిరస్సు కలిగినవాడు. ఆ శిరస్సును గురించి మరలా మాట్లాడుతూ ఆవిడ అంటుంది, అతని వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణ వర్ణములు. కాక పక్షం అంటే ఏంటండి? కాక పక్షము, కాక అనగా కాకి అని అర్థం, ఓకేనా? పక్షము అనగా రెక్క అని అర్థం, వింగ్. అంటే ఆయన యొక్క తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే కాక పక్షము వలె కృష్ణవర్ణములు. కృష్ణవర్ణము అనగా నల్లని రంగులో ఉన్నవి అని అర్థం. ఈ నల్లని రంగు అనగానే చాలామంది వర్ణన చేసేటప్పుడు నలుపు పాపానికి గుర్తు, చీకటికి గుర్తు అని ప్రసంగిస్తున్నారు. అయితే నా ప్రియమైన ప్రేక్షకులారా, షోలమితి తన ప్రియుని గురించి మాట్లాడుతుంది, వధువ సంఘము పరమవరుని గురించి మాట్లాడుతుంది. నా ప్రియుని యొక్క తల వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణవర్ణములు నల్లనివి అన్నప్పుడు అర్థమేంటో తెలుసా? బైబిల్ గ్రంథములో నెరసిన వెంట్రుకను చూచి లేచి నిలుచుండుడి అంట. తల నెరయ వరకు ఆయన ఎత్తుకున్నవాడు సంకను పెట్టుకున్నవాడని యెషయా గ్రంథకర్త అంటాడు. అంటే తల నరయుట అంటే అర్థం ఏంటి? తెల్లని వెంట్రుకలు తల నరిసిపోయినప్పుడు వారు ఎవరని అర్థమో తెలుసండి? వృద్ధులు అని అర్థము, ముసలివారు అని అర్థము, వయసు పైన పడిన వారని అర్థము. ఈ షోలమితి ఇప్పుడు ఏమంటుంది? నా ప్రియుని యొక్క తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే నల్లగా ఉన్నాయి. అంటే ఆయన మంచి యవ్వనములో ఉన్నాడు, యవ్వన బలముతో ఉన్నాడు. ఆయన యవ్వన బలము కలిగి మంచి వయసులో ఉన్నాడు. నిశ్చయముగా మంచి యవ్వన ప్రాయములో లేత వయసులో లేత మొక్కగా ఉన్నటువంటి కాలములోనే ఆ పరమవరుడు ధవళవర్ణుడిగా మారాడు. తెలుసండి, ఆ మంచి యవ్వన ప్రాయం లేత వయసులో నల్లని జుట్టు కలిగి తల నెరప లేకుండా మంచి వయసులో యవ్వన ప్రాయములో ఉన్నప్పుడే ఆయన ధవళవర్ణుడిగా మారాడు. నీ కొరకు నా కొరకు రక్తము ప్రోక్షించాడు. అందుచేతనే నా ప్రియుడు ఎలాగూ ఉన్నాడంటే ఆయన శిరస్సు అపరంజిమయము, అతని తల వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణవర్ణములు. మూడవది తల వెంట్రుకల గురించి మాట్లాడుతుంది. అవి నొక్కులుగా కనబడుతూ ఉన్నాయి. అంటే రింగులు వెంట్రుకలతో ఉన్నాడట. అభివర్ణన చూడండి. శిరస్సు అపరంజిమయం, తల వెంట్రుకలు నల్లగా కనబడుతున్నాయి. ఆ నల్లని వెంట్రుకలు కూడా ఎలా ఉన్నాయంటే నొక్కులుగా కనబడుతున్నాయి. నొక్కులుగా రింగులుగా అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు నాజీరగుటకు రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగునీయవలెను. ప్రియతమ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనాన్ని మీరు చూచినట్లయితే ఒకడు నాజీరుగా ప్రతిష్ఠింపబడిన తర్వాత తన దినములన్నిటిను వెంట్రుకలు కత్తిరింపకూడదు, చౌరపు కత్తి మీదకి రాకూడదని సంఖ్యాకాండం 6:5లో మనం చదువుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాజీరుగా ప్రతిష్ఠింపబడినవాడు. నన్ను నిన్ను విమోక్షించి రక్షించటానికై నాజీరుగా ప్రతిష్ఠింపబడినవాడు. అప్పుడు వెంట్రుకలు కత్తిరింపబడక నాజీరు వ్రతము తీసుకున్నందువలన ఆయన వెంట్రుకలు ఇప్పుడు ఎలా కనబడుతున్నాయంటే నొక్కులుగా కనబడుతున్నాయి. నాజీరు వ్రతము తీసుకున్నవారు ఎలాంటి వారంటే ఏ విధమైన అపవిత్రతకు చోటియక సంపూర్ణముగా దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వారు. నా ప్రియుని
యొక్క విశేషమేమని అడుగుతున్నారే. నా ప్రియుని యొక్క విశేషము చెప్పాలంటే అతడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఆయన యొక్క శిరస్సు బంగారమయము, ఆయన తల వెంట్రుకలు కాకపక్షముల కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుతున్నాయి. నాజీరు వ్రతము పుచ్చుకొన్న వాడై ఏ విధమైన చెడుగుకు చోటు లేకుండా, ఏ విధమైన పాపమునకు తావు లేకుండా, పాపమును ద్వేషించి పాపిని ప్రేమించి వాని కొరకు రక్తము కార్చి నాజీరు వ్రతము తీసుకున్న నాజీరుడు కనుకనే ఆయన వెంట్రుకలు నొక్కులుగా కనబడుతున్నాయి. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అభివర్ణన షోలమితి తన ప్రియుడి గురించి మాట్లాడుతుంది. కానీ మన ప్రాణ ప్రియుడగు రానున్న పరమవరుడు కూడా అలాంటి అపరంజిమయమైన సరస్సు కలిగిన వాడై సర్వాధికారముతో రానయ్యున్నాడు. నిజముగా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు జనాలు అనుకున్నారట, ఈయన ఎవరో పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు మాట్లాడినట్టు మాట్లాడక అధికారముతో మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపడ్డారు. కారణం ఆయన శిరస్సు బంగారమయం. బండ్రోతులు అంటున్నారు, అయ్యా ఈయన మాట్లాడినట్టు ఏ మనుషుడును ఎన్నడును ఎప్పుడును మాట్లాడుట మేము వినలేదు. కారణం ఆయన అధికారము కలిగినవాడు. అలాంటి అధికారము కలిగి ఉన్నప్పటికీ, సర్వాధికారిని దేవుడై ఉన్నప్పటికీ, ప్రభువులకు ప్రభువుడై ఉన్నప్పటికీ, రాజులకు రాజుగా ఉన్నప్పటికీ, నా ప్రియమైన బిడ్డలారా, లేత వయసులోనే లేత మొక్కగా ఎదుగుతున్నప్పుడే మంచి యవన ప్రాయములో తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడే. ఇకనైనా ఆయనకు నీ హృదయంలో సంపూర్ణంగా చోటిచ్చి ఆయనకు తగిన జీవితం చేయగలవా? ఏ మనుష్యుడు, ఏ ఒక్కరు యేసు ప్రభుల వారిని తమ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠిస్తారో వారు ఆయనను బంగారుమయమైన శిరస్సుగా చూస్తారు. ఆయన శిరస్సును బంగారమయముగా చూసి ఆయననే తమకు శిరస్సుగా కలిగి జీవిస్తారు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైన సందేశము నువ్వు వింటూ ఉన్నప్పుడు నిజముగా ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి నీ కొరకు అరుదించి, అనగా సర్వలోకనాథుడు, మహోన్నతుడు, మహాగరుడైన దేవుడు చిన్ని హృదయములు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకోసం ఇకనైనా నీ జీవితంలో ఏ విధమైన అహము, అతిశయము, గర్వం అను వాటికి చోటు లేకుండా ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉంటారా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడదు. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నీ దేవుని యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడని మీకు 6:8 చదువుతున్నామే. మరి ఈ దినమందు ఈ సమయంలో ఆ మహాగణుడు మీలో నివసించినట్లు దీన మనసుతో యేసయ్య నాలోనికి రండి నాన్న అని అడుగుదామా? అడుగుదా. ప్రార్థన. మహాగణుడు వగు తండ్రి, మహోన్నతమగు దేవ, పలికినటువంటి మాటలు నిజముగా తండ్రి, నీవు నాన్న అపరంజిమయమైన శిరస్సు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడవు, సర్వాధిపతి అయిన దేవుడవు. ఎంత ఉన్నతమైన వాడవైనా నా చిన్న హృదయములో నివసించుటకు నిన్ను నీవు తగ్గించుకొని వచ్చి ఉన్నావు. నేను అంగీకరించి నీ రాకుకు ఆయుత్తపడుటకు తయారవుతున్న నీ దాసులకు, నా ప్రేక్షకులను మెండైన మేలుతో నింపండి. ఏ విధమైన అపవిత్రతకు చోటియక నీ బోరాధ్వని మ్రోగింత వరకు పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.